హలో అండి. సో మెన్స్ట్రువల్ కప్ ఆర్ మెన్స్ట్రువల్ ప్యాడ్ విచ్ ఇస్ బెటర్? సో దీని గురించి మాట్లాడడానికి నేను మీ డాక్టర్ ప్రీతి, ఆబ్స్టెట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్. సో చాలా మందికి కూడా ఏంటి అంటే మెనార్కే అటెండ్ అయిన దగ్గర నుంచి అందరూ కూడా ఈ మెన్స్ట్రువల్ ప్యాడ్ వాడడం వల్ల మనకి ఇదే అలవాటు చేసుకొని ప్రతి పీరియడ్కి ఇదే కొనుక్కోవడం, ఇదే వాడడం అనేది జరుగుతుందన్నమాట. కానీ దీనివల్ల ఎంత హాని జరుగుతుంది అనేది చాలా మందికి ఇంకా తెలియదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మెన్స్ట్రల్ ప్యాడ్స్ ఏవైతే ఉంటాయో దే ఆర్ మేడ్ అప్ ఆఫ్ ప్లాస్టిక్స్ అన్నమాట. ఈ ప్లాస్టిక్ వల్ల చాలా డిసడ్వాంటేజ్, ఎందుకంటే దీనివల్ల ర్యాషెస్ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ ఇది ఇట్ హ్యాస్ ప్లాస్టిక్స్ విచ్ విల్ కాజ్ ఎండోక్రైన్ డిస్ట్రప్షన్ అన్నమాట. సో మన హార్మోనల్ డిస్ట్రప్షన్ కూడా చేస్తుంది. అండ్ అది కాకుండా ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఎకో ఫ్రెండ్లీ. ఏంటి అంటే ఇది ఎక్కడ డిస్పోజ్ చేసినా కానీ ఆ ల్యాండ్ ఫిల్స్ అంతా ఫిల్ చేయడం కానీ ఇది బయోడిగ్రేడబుల్ కాదు. అండ్ అది కాకుండా ఏంటి అంటే ప్రతి మంత్ మనం ఒక 20 ప్యాడ్స్ అన్న వాడతాం 5 days ఆఫ్ పీరియడ్స్ లో. ఈ 20 ప్యాడ్స్ మనకి ఎంతో మాత్రం ఏంటి అంటే మన పాకెట్ మనీ అంతా కూడా ఆల్మోస్ట్ దీనికే ఖర్చు పెట్టాల్సి వస్తుంది అనమాట. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఈ ప్లాస్టిక్ అనేది చాలా అంటే చాలా డేంజర్. అండ్ అది కాకుండా పూర్వంలో అయితే చాలా మంది మన అమ్మమ్మలు వాళ్ళందరూ ఏంటి అంటే కాటన్ క్లాత్ వాడేవాళ్ళు అనమాట. అండ్ దే యూస్ టు వాష్ ఇట్ అండ్ దే యూస్ టు రీయూజ్ ఇట్. ఇప్పుడు ఏంటి అంటే ఈ ప్లాస్టిక్ అనేది డిస్పోజ్ చేయడం తప్ప మనం ఇంకా రీయూజ్ చేయడానికి ఉండదు. అది కొనుక్కునేటప్పుడు కూడా చాలా ఇబ్బంది. వాడు బ్లాక్ కవర్ లో పెట్టాలి, న్యూస్ పేపర్ లో ప్యాక్ చేయాలి, మళ్ళీ ఇది వాడిన తర్వాత పడేసేటప్పుడు మనం కూడా ఎవరైనా చూస్తున్నారా, పక్కన వాళ్ళు ఎవరైనా చూస్తున్నారా, దీన్ని మళ్ళీ న్యూస్ పేపర్ లో ప్యాక్ చేసి అదేదో గిఫ్ట్ ప్యాక్ చేస్తున్నట్టుగా చేసి పంపించడం అనమాట దీన్ని. సో దీని బదులు ప్లీజ్ స్విచ్ ఓవర్ టు మెన్స్ట్రల్ కప్. ఈ మెన్స్ట్రల్ కప్ అనేది సైజ్ ప్రాబ్లమ్, తర్వాత ఇన్సర్షన్ ప్రాబ్లమ్, తర్వాత తీసేసుకోవడం అనేది అంటే రిమూవింగ్ అనేది కొంచెం ప్రాబ్లం ఉండొచ్చు ఇనిషియల్ గా. కానీ ఒక్కసారి అలవాటు అయితే దిస్ ఇస్ వెరీ ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ, బడ్జెట్ ఫ్రెండ్లీ. ఒకసారి కొన్న తర్వాత ఒక 10 years వరకు కూడా వాడొచ్చు. అండ్ మీరు ఈ కంటెంట్స్ మాత్రమే జస్ట్ కమోడ్ లో డిస్పోజ్ చేసేసి మనం రీయూజ్ చేసుకోవచ్చు అనమాట. బాయిలింగ్ చేసేసి వాడుకోవచ్చు. సో ఇది స్విచ్ ఓవర్ చేయడం అనేది చాలా మంచిది, మీ హెల్త్ కూడా చాలా మంచిది. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే మీరు ఇది పెట్టుకొని స్విమ్మింగ్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో ప్లీజ్ ట్రై టు స్విచ్ ఓవర్ టు మెన్స్ట్రల్ కప్. ఇది ఎలా ఇన్సర్ట్ చేసుకోవాలి, ఎలా తీసుకోవాలి అనేది నెక్స్ట్ వీడియోలో వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.